హాయ్! హలో అండి అందరికీ. సింపుల్‌గా, టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ఒక బౌల్‌లో నాటుకోడి తీసుకున్నాను నేను ఒక అరకిలో. దానికి బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ దమ్ బిర్యానీ అన్నీ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, మంచిగా ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను అనమాట. దీన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో మనము రైస్ తీసుకొని, రైస్ బాగా క్లీన్ చేసుకొని, ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని, తర్వాత షాజీరా, బిర్యానీకి సంబంధించినవి బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అన్నీ వేసి సాల్ట్, ఆయిల్ వేసి బాగా పొడి పొడిగా రావడానికి కోసం ఆయిల్ వేశాననమాట. దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్‌లో నేను పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నాటుకోడి కదా తొందరగా ఉడకదని చెప్పేసి కుక్కర్‌లో పెట్టుకుంటున్నాను అనమాట. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బిర్యానీకి సంబంధించిన మసాలా వేసుకొని, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సైమల్టేనియస్‌గా మనం రైస్ కూడా కుక్ చేసుకోవాలనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, కొన్ని టమోటాలు ఒక 2 టమోటాలు కూడా కట్ చేసుకొని స్లైసెస్‌గా వేసుకోవాలి. సాల్ట్ తగినంత చేసుకోవాలనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యాగ్నేట్‌లో చేసుకున్నాము. మళ్ళీ అన్నంలో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్‌కంతా మంచిగా ఉడికిపోతదనమాట. బాగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసాననమాట. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. 70-80% అన్నం కూడా ఉడికేస్తే సరిపోతదనమాట. ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవడానికి కోసం ఫస్ట్ లేయర్‌లో రైస్ వేసుకున్నాను. సెకండ్ లేయర్‌లో వచ్చేసి మొత్తం మనం చికెన్ వేసేసుకున్నాం అనమాట. తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవంతా కూడా వేసేసుకొని తర్వాత పైన కూడా కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర అంతా కూడా వేసేసుకొని ఇలా పెట్టుకోవాలనమాట. ఇక్కడ హోల్ ఉందని చెప్పేసి నేను లవంగం పెట్టాననమాట. మనకి ఎక్కడ కూడా ప్రెషర్ పోకూడదు గాలి అని చెప్పేసి. గ్యాస్ పైన అయితే పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుందనమాట. చాలా చాలా టేస్టీగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందనమాట. నేను ఇలానే చేస్తాను ఎప్పుడు కూడా, చాలా టేస్టీగా వస్తుంది. ఇదే ప్రాసెస్తో మీరు కూడా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.